చూడండి ఫ్రెండ్, బ్రేక్ఫాస్ట్కి పొద్దున్నే నాష్టా కావాలంటే అదే టైం లేకుంటే గబాలు చేసుకోవచ్చు. జీలకర్ర అన్నం చేస్తున్నా. 4 పచ్చిమిరపకాయలు, 1 ఆనియన్ గడ్డ, 1 టేబుల్ స్పూను, 2 రెబ్బలు కరివేపాకు వేసి చూడు ఆయిల్ పెట్టుకున్న 2 స్పూన్లు వేసి దాంట్లో తాలింపు గింజలు వేసుకున్నా. ఇప్పుడు వేస్తాను. అన్నీ ఒకేసారి వేస్తాను. చూడండి ఫ్రెండ్, జీలకర్ర అన్నం జీలకర్ర తెలియదు. జీలకర్ర అన్నం చేస్తే మంచిది. అర్జెంటుగా ఏం కాలేదనుకుంటే నాష్టా ఇట్లా తొందరగా తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇది రెడీ అయినాక చూపిస్తాను ఫ్రెండ్. చూడండి ఫ్రెండ్, బ్రౌన్ కలర్లో వచ్చింది బాగా. చూడండి వేగింది. దీంట్లో 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకున్నాం. టేబుల్ స్పూన్ ఉప్పు, అదే నిమ్మ చెక్క. చూడండి, నిమ్మ చెక్క తీసుకున్నా. కొంచెం లైట్గా పెట్టుకోవాలి నిమ్మ చెక్క. చూడండి, దాంట్లో వినుకుంటే ఇత్తనాలు దాంట్లోకి వస్తాయి, తీసుకోవచ్చు. చూడండి, చూడండి లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం. బాగా బ్రౌన్ కలర్లో వచ్చింది. నిమ్మరసం వేసుకున్నాం జీలకర్ర అన్నంకి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర దీంట్లో అన్నం కలుపుకుందాం. అన్నం కలిపినాక చూడండి ఫ్రెండ్, అప్పుడే జీలకర్ర అన్నం చేసినా కదా, రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.